హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మీకోసం సూపర్ టేస్ట్ ఎగ్ మ్యాగీ మసాలా తీసుకొచ్చాను. ఈ ఒక్క టిప్ ఫాలో అయితే టేస్ట్ సూపర్ ఉంటుంది. మరి స్టార్ట్ చేద్దాం రెసిపీ. ముందుగా మ్యాగీ ప్యాకెట్ని తీసుకొని నూడిల్స్తో పాటు అందులో వచ్చిన మసాలా ప్యాకెట్ని కూడా తీసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాత్ర పెట్టి సరిపడా నీళ్లు పోసి మరిగించాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. తర్వాత నూడిల్స్ని వేసి 10 మినిట్స్ పాటు ఉడికించాలి. ఇందులో ఆయిల్ వేయడం వల్ల నూడిల్స్ అనేది అతుక్కోకుండా చాలా బాగా వస్తాయి. ఉడికిన తర్వాత నీళ్లు వడగట్టి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత సన్నగా తరిగిన వెల్లుల్లి వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. తర్వాత గ్రీన్ చిల్లీ, సన్నగా తరిగిన ఆనియన్స్ కూడా వేసి లైట్గా సాఫ్ట్గా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు కూడా వేసి చిటిపిటలాడిన తర్వాత చిటికెడు పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. కాస్త ఫ్రై అయిన తర్వాత స్పైసీని తగ్గట్టు 1 టేబుల్ స్పూన్ లేదా 2 టేబుల్ స్పూన్ వరకు కారం వేసి కాస్త ఫ్రై చేయాలి. ఇప్పుడు ఇందులో 2 ఎగ్స్ వరకు మధ్యలో కొట్టి వెంటనే కలుపుకోకుండా కొద్దిసేపు సెట్ అవ్వనివ్వండి. తర్వాత నెమ్మదిగా కలుపుకొని చిన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడా సాల్ట్, ధనియాల పొడి, అలాగే మ్యాగీతో వచ్చిన మసాలా ప్యాకెట్ కూడా మొత్తం వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్న నూడిల్స్ని వేసి మసాలా మొత్తం బాగా పట్టేలా మంచిగా కలుపుకోవాలి. చివరిగా కొద్దిగా లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసి అలాగే పైనుంచి కొత్తిమీర కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, సూపర్ టేస్టీ స్పైసీ ఎగ్ మ్యాగీ మసాలా సర్వ్ చేయడానికి రెడీ. నోరు బాగా లేకపోయినా త్వరగా ఏదైనా టేస్టీగా తినాలనిపించినా ఇది బెస్ట్ రెసిపీ. చూడండి ఎంత పర్ఫెక్ట్గా పొడి పొడిగా వచ్చిందో. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.